ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదరు దుర్గ గారి షాప్‌లోనే వర్క్ చేసేవారు. అప్పటి నుంచే దుర్గ గారికి తెలుసు. ఒకసారి దుర్గ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం ఏంటి చెప్పండి? వీళ్ళ మదరు మీ దగ్గర వర్క్ చేసేవారంట. అంటే వీళ్ళ ఫ్యామిలీకి మీ జనసేన మొత్తం కుటుంబ సభ్యులందరూ అండగా ఉంటున్నారు. ఎలా అనిపిస్తుంది? అక్కడ ఆళ్ళ మదరు మీ దగ్గర చేసేటప్పుడు ఎలా ఉండేవారు? వీళ్ళ పిల్లల గురించి ఎప్పుడన్నా మీ దగ్గర ప్రస్తావన తేవడం జరిగిందా? అందరికీ నమస్కారం అండి. వీళ్ళ మదరు నా బోటిక్‌లో హెల్పర్‌గా పనిచేస్తది. చాలా మంచి అమ్మాయి. వీళ్ళ పరిస్థితి తెలిసే ఇక్కడ ఉన్నవాళ్ళు నా దగ్గరికి తీసుకొచ్చి ఆ రోజు జాయిన్ చేయడం జరిగింది. ఆ అమ్మాయిని చూస్తూ కూడా ఈ పిల్లలిద్దరిని ఇక్కడ ఇల్లు లేదని చెప్పి నేనే పిఠాపురం తీసుకెళ్ళి ఒక ఇల్లు రెంట్‌కి తీసి వీళ్ళ ముగ్గురిని అక్కడ పెట్టి ఈ అమ్మాయిని ఇంటర్ చదవడానికి నేను జాయిన్ చేసి ఆ అబ్బాయికి కూడా ఇక్కడి నుంచి సర్టిఫికేట్ తెచ్చి పిఠాపురాన్ని జాయిన్ చేసి వీళ్ళ పోర్షన్ అంతా చూస్తూ ఉండేదాన్ని. అయితే సడెన్‌గా అమ్మాయికి హెల్త్ కండిషన్ బాగోకపోవడంలో నేను వెంటనే స్పందించి వాళ్ళ హాస్పిటల్‌కి అయితే తీసుకెళ్ళడం జరిగింది. అప్పటికే ఆ అమ్మాయికి క్యాన్సర్ ముదిరిపోయిందని చెప్పారు. చెప్పిన తర్వాత పరిస్థితి పిల్లలకి, వాళ్ళ పెద్దలకి చెప్పిన తర్వాత ఆ అమ్మాయి నాతోనే ఉంటూనే, నా దగ్గరే ఉంటూనే ఆ అమ్మాయి కాలం చేశారు. అది చాలా బాధాకరం. చాలా అక్క, అక్క అని నాకు చాలా సన్నిహితురాలుగా ఉండేది ఆ అమ్మాయి. ఈ పిల్లలు కూడా చాలా మంచి పిల్లలు. కానీ నేను ఆ రోజే ఈ విషయం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొద్దామనే పరిస్థితిలో పిల్లలు ఇంకా వద్దు బాధలో ఉన్నాము. తర్వాత మేము మాట్లాడతాం అక్క అని నాకు చెప్పడం జరిగింది. తర్వాత పిల్లల్ని నేనే అడాప్ట్ చేసుకుందాం అని చెప్పి వాళ్ళ పెద్దలతో నేను చనిపోయిన రెండో రోజు వచ్చి మాట్లాడడం జరిగింది. వాళ్ళ పెద్దలు "అమ్మ అంత మాట అన్నావు చాలా థాంక్స్ నీకు రుణపడి ఉంటాం. కానీ కొంచెం టైం కావాలి. మేము ఏంటనేది ఆలోచించుకొని చెప్తాం" అన్నారు. ఈరోజు ఈ వీడియో సర్క్యులేట్ అవ్వగానే జనసేన నాయకులందరూ పవన్ కళ్యాణ్ గారు స్పందించి నాయకులందరూ ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ప్రత్యేకంగా పిఠాపురం పట్టణ అధ్యక్షులు వెన్నా జగదీష్ గారికి, అలాగే ఇక్కడ స్థానికులు జ్యోతుల సతీష్ గారికి, అలాగే మన తోలేటి శిరీష గారికి, పెంకే జగదీష్ గారికి అందరికీ కూడా, అలాగే సేవా సంస్థ కూడా ఇక్కడికొచ్చి వీళ్ళకి ఆర్థిక సహాయం చేస్తానన్నారు. వీళ్ళందరికీ సుమన్ టీవీ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఎంతో మంది తల్లిదండ్రులు లేని పిల్లల్ని అందరినీ ఆయన ఆదరిస్తున్నారు. అలాగే కూడా వీళ్ళని ఆదరిస్తారనే ఒక పోస్ట్ అయితే నేను పెట్టడం జరిగింది. ఇంత తొందరగా స్పందించి ఈరోజు ఇంతమంది వచ్చి వీళ్ళకి హెల్ప్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మరొక్కసారి అందరికీ కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే జనసేన నాయకులకి, వీర మహిళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎవరైతే ఈ అమ్మాయి ఉందో, ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఫ్రెండ్ కూడా ఉన్నారిక్కడ. ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తుంటుంటే నాకే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకనంటే సరే చెప్పండి ఏంటి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ నాన్నగారు చాలా అద్భుతంగా అభిమానించేవారంట మీకు తెలుసా? తెలుసండి. ఈయన పేరు కర్ణ శ్రీన్ అండి. కానీ కర్ణ శ్రీన్ అంటే ఎవరికి తెలిసేది కాదు. గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ సినిమా ఏది రిలీజ్ అయినా అదే పొజిషన్ లో డైలాగులు కానీ డాన్సులు కానీ ఆ అదొక క్యారెక్టర్ అలా దింపేసి టీవీ మీద కూర్చొని శ్రద్ధగా చూడటం. ప్రతి ఒక్కరు కూడా సీన్ కాకిందంటే ఎవరు తెలియదు గబ్బర్ సింగ్ పిల్లనరా గబ్బర్ సింగ్ పిల్లనరా అనేవారు. నిజంగా ఫస్ట్ ఎలక్షన్ లో చాలా కష్టపడి తిరిగాడండి అతను. ఆ తర్వాత దురదృష్టంతో ఆయన మరణించాడు. అకాల మృత్యు ప్రాప్తించింది. మరణించిన తర్వాత ఆ తర్వాత పాపం వాళ్ళ తల్లి వాళ్ళ చేతిలో వీళ్ళు బతకడం జరిగింది. అలా పిల్లల్ని పోషించుకుంటూ